హలో, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. మీ పేరు? లక్ష్మీ కుమారి. లక్ష్మీ కుమారి గారు, ఇప్పుడే మీ గురించి రాజేశ్వరి గారు, రాజలక్ష్మి గారు అడిగారండి ఏమని హైదరాబాద్ నుంచి. ఏమని మా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ సార్. క్వశ్చన్కి ఆన్సర్ చెప్పారా అంటే ఇంకా చెప్పలేదండి అని అన్నా. నాకు అస్సలు కలవట్లేదు. 10 నిమిషాల నుంచి కంటిన్యూగా చేస్తున్నా. లేట్ అయింది చేయడం ఈరోజు. లేదు లేదు, ప్రోగ్రామ్ కూడా లేట్గానే స్టార్ట్ అయిందండి. చెప్పండి నిన్న క్వశ్చన్కి ఆన్సర్. ఇంత బిజీ రావడానికి కారణం కూడా చెప్తాను, నేనే చెప్తాను. ఓకే చెప్పండి. ఇంప్రూవ్మెంట్ బాగా అయింది మీ ఛానల్ ఈ మధ్య. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందుకే అంటే ఇంతకు ముందు అలా చేస్తే ఇలా కలిసేది, ఇప్పుడు అలవాట్లే. అవునండి, చాలా మంది కాల్ చేస్తూనే ఉంటున్నారు. నేను అదే అనుకున్నా, అబ్బా కొంచెం కాలేజ్ పెరిగారు అనుకున్నా. అది ఇంద్రధనుస్సు. ఏంటండి? ఇంద్రధనుస్సు ఆన్సర్ ఎవరు చెప్పలేదా? ఎవ్వరు చెప్పలేదండి. ఓకే, ఈరోజు పొడుపు కదా, ఏంటి అది తింటూ ఉంటుంది, ఒక పక్కన వేడిస్తూ ఉంటుంది. ఇది తిరగలి అంటండి. తిరగలి అయినా దాని పేరు? చెప్పండి మీరే, నాకేం తెలియదు. అంటే చెప్పారనా? తిరగలి అంట. తిరగాలంటే మనం దాంట్లో ఏదన్నా వేస్తాము, ఐటమ్ అది విసురుతూ ఉంటుంది. అవును, అన్నీ అడగాలి దానికి అర్థం. ఏమోనండి, ఇప్పుడే మీ ముందే కాల్ చేసి ఆన్సర్ చెప్పారు. అలాగే మీ క్వశ్చన్కి కూడా ఆన్సర్ అడిగారు. సో మంచి మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు. రసూల్ గారికి కూడా అర్థం కావట్లేదు మీ క్వశ్చన్స్ బేసిక్గా. చాలా బిజీగా ఉన్నారు రాజలక్ష్మి గారు. అవునవునండి. ఓకే, చెప్పలేదు, రసూల్ గారు చెప్పలేదు కూడా అడుగుతున్నాను నేను లెక్కన. మరి అంతే కదా. రాత్రి నేను రాజలక్ష్మి గారు ఇద్దరు వేసిన పొడుపు కదా, మీరు రసూల్ గారిని అడిగారు. అవును. ఇప్పుడు రసూల్ గారు లోకలేనా? తెలియదండి, లోకల్ అనుకుంటానండి, అంటే వేరే ఊరు అనుకుంటాను. లోకల్ అంటే మీకు టీవీలో వస్తుందా అని అందుకోసం. వాళ్ళ టీవీ వస్తుందండి, అంటే లైవ్ చూస్తూనే కాల్ చేస్తున్నారు కదా. అయితే లోకల్లో మీకు కేబుల్ వల్ల ఉంటుందేమో, ఏమన్నా వస్తుందేమో, మాకు రాదు కదా అలాగా. అవునవునండి, అందుకోసం ఎక్కడ అని అడుగుతున్నారు, లోకల్ అని అడుగుతున్నా అందుకోసం. మేబీ అదే, కానీ వాళ్ళకైతే ఛానల్ వస్తుందండి. యా యా, తప్పకుండా అండి. అందుకే మేము ఎలాంటి క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వకుండా వస్తున్నాం. చెప్పండి. ఓకే ఓకే, తప్పకుండా చెప్పండి చెప్పండి. ఏంటండి? ఇవాళ ప్రోగ్రామ్ ఎలాగో అయిపోతుంది కదా, టైం అయిపోతుంది కదా, ఈ క్వశ్చన్ రేపు రాగానే అందరినీ అడగండి. తప్పకుండా అండి, అడగండి. మీరందరూ నన్ను సృష్టిస్తారు. మీరందరూ నన్ను సృష్టిస్తారు. నేను కూడా దగ్గర పెట్టుకుని మంచిగా నేను ఎలా యాక్ట్ చేసి ఎలా చెప్పానో మీరు అలాగే అడగాలి. కొంచెం ఒక పదం తేడా ఉన్నా దాని అర్థం మారిపోతుంది. ఓకే ఓకే, కానీ అడగండి అడగండి, చెప్పండి చెప్పండి. మీరందరూ నన్ను సృష్టిస్తారు. మీరందరూ నన్ను సృష్టిస్తారు. కానీ మీరు ఎవ్వరు నన్ను చూడలేరు. కానీ మీరెవ్వరు నన్ను చూడలేరు. కానీ వినగలరు. కానీ వినగలరు. మళ్ళీ క్వశ్చన్ రిపీట్ కరో. మీరందరూ నన్ను సృష్టిస్తారు. ఓకే, మీరందరూ నన్ను సృష్టిస్తారు. మీరు నన్ను చూడలేరు కానీ వినగలరు. అది అడగాలి. కానీ మీరెవ్వరు నన్ను చూడలేరు కానీ వినగలరు. మ్యూజికా? మ్యూజిక్ అంటే మ్యూజిక్ కిందే వస్తుంది. అవును, 100% అదే. థ్యాంక్ యూ. మీరే చెప్పేశారు, రేపు ఏమడుగుతారు? అంతే కదా, అంతే కదా అంటున్నానండి. ఈ మధ్య మీతో మాట్లాడిన తర్వాత కొంచెం నాలెడ్జ్ పెరిగిందండి. ఓకే అండి, ఇలాగే కాల్ చేస్తానండి. రేపు మంచి క్వశ్చన్తో రండి. ఈరోజు 3 to 4 లైవ్కి కాల్ చేయండి, ఓకేనా? కలవకపోయినా కూడా మీరు చెయ్యాలండి పేషెన్స్ తోటి. అదే కదా మీ లవ్ అండ్ పేషెన్స్కి మన ఫోన్ కొట్టు గిఫ్ట్ కొట్టుని ఎంత ఇష్టపడుతున్నారో తెలుస్తుంది.